హలో లిసనర్స్, వెల్కమ్ బ్యాక్ టు సంవేద్ సాగాస్. దిస్ ఈస్ సంవేద్ అండ్ మీరు వింటున్నారు సంవేద్ సాగాస్. సో ఈసారి మదర్స్ డేకి స్పెషల్గా ఏం చేద్దాం అని ఆలోచిస్తే జనరల్గా మీరు ఇంటర్వ్యూస్ అంటే మేబీ ఒక సినిమా గురించి చూసుంటారు, ఒక బిజినెస్ గురించి చూసుంటారు, లేకపోతే ఒక పర్సన్ తన గురించి తను చెప్పడం అయ్యున్న చూసి ఉండొచ్చు. బట్ ఈసారి మదర్స్ డేకి వై నాట్ వి టాక్ అబౌట్ అవర్ మదర్స్ అని అనిపించి ఐ స్టార్టెడ్ దిస్ అనమాట. ఐ హావ్ బీన్ ఇన్వైటింగ్ ఇంట్రెస్టింగ్ గెస్ట్ అండ్ ఈసారి మనతో ఉన్నారు ప్రదీప్తి గారు. షీ ఈస్ ద మామ్ ఆఫ్ మామ్స్ నెట్వర్క్ అండ్ షీఈ్ అన్ ఆంటర్ప్రినర్, మామ్ప్రినర్, ఇంకా వాట్ నాట్ అనమాట. షీఈస్ మల్టీ టాలెంటెడ్. ఒక్కసారి తన ఇన్స్టాగ్రామ్ చూస్తే, ఫేస్బుక్ చూస్తే యూ విల్ అండర్స్టాండ్ హర్ మోర్ అనమాట. నేను చెప్పడం అంటే ఐ కాంట్ కంప్లీట్లీ టెల్. సో ప్రదీప్తి గారు, హలో అండి, వెల్కమ్ టు సంవేద్ సాగాస్. Thank you. So excited, Samved, to be in part of your podcast. Super excited. అండ్ యా, మా లిజినెస్ గురించి కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ డూ యూ డూ, మామ్స్ నెట్వర్క్ ఏంటి అండ్ వాట్ ఆల్ యూ ఆర్ డూయింగ్ రైట్ నౌ? షూర్. సో నా పేరు వచ్చేసి ప్రదీప్తి విశ్వంశెట్టి. అయితే ఇద్దరు పిల్లలకి అమ్మని ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంటే తెలుగు మామ్స్ నెట్వర్క్కి స్టార్టింగ్ అక్కడి నుంచి అని చెప్పుకోవచ్చు. అయ్యాక హౌ లైఫ్ టర్న్స్ 360 degreesలో అన్ని కలర్స్ కనిపిస్తాయి ఒక అమ్మాయికి. సో బట్ ఫ్యామిలీ ఈజ్ అ గ్రేట్ సపోర్ట్ టు మీ ఆల్ ద టైమ్. సో తెలుగు మామ్స్ నెట్వర్క్ 2019లో స్టార్ట్ చేశాను. బిఫోర్ దాట్ ఐ యూస్ టు వర్క్ ఇన్ మ్యారియట్ హైదరాబాద్ యాజ్ అ ఈవెంట్ ప్లానర్. ఐ వర్క్ లైక్ అరౌండ్ 5-6 years దేర్. చదువుకున్నది వచ్చేసి ఎంసీఏ, బట్ చేసినది వచ్చేసి జాబ్ ఒక ఈవెంట్ ప్లానర్ కింద జాబ్ చేశాను. దెన్ ఐ హ్యాడ్ టు టేక్ అ బ్రేక్ ఫర్ మై సన్ సెకండ్ ప్రెగ్నెన్సీ కోసమని. And then I worked as a translator, I worked as an editor for one website. ఆ తర్వాత ఒక లేజీ ఆఫ్టర్నూన్ కూర్చున్నప్పుడు ఐ జస్ట్ గాట్ ఎ థాట్ లైక్ వై నాట్ స్టార్ట్ అ కమ్యూనిటీ. ఇప్పుడు ఫేస్బుక్ ఎక్కువ అయిపోయింది, సో పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ అని చెప్పి ఇప్పటికి ఒక 50 మంది చేరితే 30,000 అవుతారు. వీఆర్ వెయిటింగ్ ఫ్రమ్ లైక్ ఓ మై గుడ్నెస్, 30,000 టచ్ అవ్వాలని. పార్ట్ దాట్ నేను ఒక ట్రాన్స్ఫర్మేషన్ కోచ్ని. ఐ వర్క్ విత్ డిఫరెంట్ మొడాలిటీస్. I work with energies, I work with switch words, numbers, codes, ilant affirmations. So January 1st nunche I have helped around like 2,000-3,000 people in this like short span of 4 months. So drastic changes, jobs వస్తున్నాయి, pregnancies వస్తున్నాయి, people are getting married, ఇల్లులు కొనుక్కుంటున్నారు. అసలు so much happiness, so much of gratitude to universe for showing me this path. సో అలాంగ్ విత్ దాట్, సో తెలుగు మామ్స్ నెట్వర్క్ గురించి చెప్తూ ఎటెటో వెళ్ళిపోయాను. సో తెలుగు మామ్స్ నెట్వర్క్లో మేము మదర్స్కి సపోర్ట్ ఇస్తామండి. ఇట్స్ అ సపోర్ట్ గ్రూప్ ఫర్ ఉమెన్, లైక్ ఫైనాన్షియల్లీ కానీ, అంటే డబ్బుల పరంగా హెల్ప్ చేయం, బట్ విల్ షో దెమ్ అ ప్లాట్ఫామ్ వేర్ దే కెన్ ప్రమోట్ దేర్ ప్రోడక్ట్స్. అండ్ ఏమైనా ఇష్యూస్ వచ్చినా వీ హ్యావ్ లాయర్స్, సైకాలజిస్ట్, యూ నేమ్ ఇట్, వీ హ్యావ్ ఇట్. అన్ని ప్రొఫెషనల్స్ అమ్మలు ఉన్నారు. సో ఒక అమ్మ మాత్రమే ఇంకొక అమ్మని అండర్స్టాండ్ చేసుకోగలదు, అర్థం చేసుకోగలదు అని చెప్పి మొదలు పెట్టింది తెలుగు మామ్స్ నెట్వర్క్ అనే ఒక సపోర్ట్ గ్రూప్. సో ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ వీ డిడ్ టిల్ డేట్ ఈస్, అపార్ట్ ఫ్రమ్ సపోర్టింగ్ మదర్స్, 2022లో మెటా కంపెనీ మెచ్చి ఏరి కోరి ఇచ్చిన 15 కమ్యూనిటీస్లో ఫేస్బుక్ యాక్సలరేటర్ ప్రోగ్రామ్ అని ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసి దే హ్యావ్ ఐడెంటిఫైడ్ అస్ ఫ్రమ్ సౌత్ ఇండియా. ఆస్ ఈస్ ద ఓన్లీ గ్రూప్. వండర్ఫుల్ అండి, కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. థ్యాంక్ యూ. అయిపోయింది ప్రోగ్రామ్, బట్ స్టిల్ ఇట్స్ అ మేజర్ థింగ్ ఫర్ మీ. అండ్ సో గ్లోబల్లీ ఐ గాట్ రికగ్నైజ్డ్. ఫేస్బుక్ ప్రదీప్తి కనుకుంట్లా అని, అంటే మా ఇంటి అత్తగారు వాళ్ళ పేరు. సో ప్రదీప్తి కనుకుంట్లా అని ఐ కెన్ స్టిల్ లైక్ వెన్ ఎవర్ ఐ ఫీల్ డౌన్ ఐ ఓపెన్ ఇట్ ద facebook.com అండ్ ఐ సీ ప్రదీప్తి కనుకుంట్లా అండ్ ఐ ఫీల్ లైక్ ఎస్, అమ్మ వాళ్ళకి పేరు తెచ్చాను, అత్తగారు వాళ్ళకి పేరు తెచ్చాను, ఐఎమ్ కేపబుల్, ఐఎమ్ ఆసమ్ అని చెప్పుకుంటూ ఉంటాను. That's awesome అండి. అండ్ యా, మే ఐ నో యువర్ మదర్స్ నేమ్? మమ్మీ పేరు వచ్చేసి శైలజ విశ్వంశెట్టి. శైలజ గారు, వెరీ వెరీ హ్యాపీ మదర్స్ డే. అండ్ శైలజ గారితో పాటు మీకు హ్యాపీ మదర్స్ డే. అండ్ మీతో పాటు ద ఎంటైర్ తెలుగు మామ్స్ నెట్వర్క్ లో ఉన్న మదర్స్ అందరికి, అండ్ యా 50 తక్కువ 30,000 మెంబర్స్ అందరికి పేరు పేరున హ్యాపీ 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 మదర్స్ డే అండి. అంటే ద లవ్ యూ షో, ద కేర్ యూ ఎక్స్ప్రెస్ అండ్ వాట్ నాట్, అంటే కొన్ని చెప్పలేని విషయాల కోసం, కొన్ని చెప్పిన విషయాల కోసం, కొన్ని వదిలేసిన విషయాల కోసం, కొన్ని పట్టుకున్న విషయాల కోసం, ప్రతి చిన్న విషయానికి కూడా వీఆర్ సో ప్రౌడ్ టు హ్యావ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఆన్ దిస్ వెరీ ఎర్త్.
అమ్మ అండ్ అంటేనే ఒక ఎమోషన్ కదా! 100%, 100%. ఎప్పుడూ బా మాట్లాడే సంవేదిక కూడా అమ్మ అనగానే మాటలు ఆగిపోయినాయి. సో, ఐ కెన్ అండర్‌స్టాండ్. లేదండి. ఇది బేసికల్లీ అమ్మ అనే అంటే లైక్ ఈవెన్ లైక్ ద ఫస్ట్ క్వెషన్ ఐ అబౌట్ టు ఆస్క్ ఈస్ లైక్ ఒకవేళ మీరు చిన్నప్పటి నుంచి అమ్మని చూసారు అండ్ మీరు ఇద్దరు కిడ్స్‌కి లైక్ యూ ఆర్ ఆల్సో మామ్. ఇఫ్ ఐ హావ్ టు ఆస్క్ యూ టు డిఫైన్ ద వర్డ్ మదర్ అంటే ఎలా డిఫైన్ చేస్తారు అని ఐఎమ్ ఎక్సైటెడ్ టు నో ఫ్రమ్ యూ బికాస్ యు ఆర్ అరౌండ్ మామ్స్. అంటే డెఫినిషన్‌లు ఇచ్చేంత పెద్దదాన్ని కాదు. అంటే ఏజ్ గురించి అనట్లేదు. యూ నో మదర్ ఈస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. జస్ట్ లైక్ 1 ½ 2 hours back, my mom was solacing me for something. సో, యూ నో ఫర్ ఎవ్రీథింగ్ ఒక అమ్మ అర్థం చేసుకొని ఉండాలి. అంటే ఇన్ ద సెన్స్ తనని తను, తన పిల్లల్ని, చుట్టూ ప్రపంచాన్ని ఒక అమ్మ ఎప్పుడైనా సరే నా పరిధి ఇంతే అనుకోకూడదమ్మ. అమ్మ పరిధి చాలా పెద్దది. అమ్మ తలుచుకుంటే అంటే మా అమ్మ తలుచుకునుంటే నా ఒక్కదానికే హెల్ప్ చేసేది. కానీ మా అమ్మ అలా కాదు. అందరికీ హెల్ప్ చేస్తుంది. తన నుంచి నాకు ఈ థాట్ ప్రాసెస్ వచ్చింది. తన నుంచి నాకు క్షమించే గుణం వచ్చింది. నాకు తన నుంచి ఎక్స్‌పెక్ట్ చెయ్యని గుణం వచ్చింది. సో, అమ్మని డిఫైన్ చేస్తే ఏదో ఒక బాక్స్‌లో పెట్టి తలుపేసేసినట్టు అనిపిస్తది నాకు. ఐ అండర్‌స్టాండ్. అమ్మ ఈస్ లైక్ యూనివర్స్. అబ్సల్యూట్‌లీ. యూ నో వాట్ యూ గివ్ యూనివర్స్ గివ్స్ బ్యాక్. బట్ అమ్మ మనమేమి ఇవ్వకుండానే అన్ని ఇస్తుంది. లైక్ సో, గ్రేటర్ దాన్ అన్‌కండిషనల్, యూనివర్స్. అన్‌ఎక్స్‌పెక్టేషన్. సో, యూనివర్స్ కంటే గొప్పది అమ్మ నా దృష్టిలో. అమ్మ ఈస్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. షీ హావ్ ఎమోషన్స్. షీ హావ్ యూ నో థాట్ ప్రాసెస్. హర్ట్ అవుతుంది అమ్మ. కోప్పడుతుంది అమ్మ. గొడవ పడుతుంది అమ్మ. అన్ని హక్కులు అమ్మకే ఉన్నాయనిపిస్తది నాకైతే. సో, యాహ్! దట్స్ అబ్సల్యూట్‌లీ ట్రూ అండి. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ద వే యూ స్పీక్, ద వే యూ ఆర్టిక్యులేట్ అండ్ మీ థాట్ ప్రాసెస్ ఇవన్నీ అంటే డూ యూ థింక్ యూ హావ్ గాట్ దీస్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్రమ్ యువర్ మామ్? I am so different from my amma, but at the అచ్చా! same time, I'm so like my amma, of course. ఇదేదో 'నేను శైలజ' సినిమాలో హీరోయిన్ చెప్పినట్టు ఐ ఆ! లవ్ యూ నా బట్ ఐ లైఫ్‌కి నాట్ ఇన్ లవ్ హీరోయిన్ విత్ యూ శైలజనే అన్నారు. గదా! నా లైఫ్‌కి హీరోయిన్ నా శైలజనే గదా! మా అమ్మ ఆ! పేరు శైలజ. ఓకే. టేకెన్. అంటే అట్లా అని కాదు గానీ, అంటే మా అమ్మ థాట్ ప్రాసెస్‌కి నేను చాలా రోజులు గొడవ పడేదాన్ని అమ్మతో. "నువ్వెందుకు అందరికి హెల్ప్ చేస్తావు? నువ్వెందుకు అందరిని క్షమిస్తావు? నువ్వెందుకు అందరితో అంత ఇట్స్ ఓకే అని అంటావు? ఎలా అనగలవు?" అని. ఐ యామ్ 40 నౌ అండ్ ఐ హావ్ ఆల్రెడీ రీచ్డ్ దట్ సిట్యుయేషన్. నా కూతురు వచ్చేప్పుడు నన్ను అంటుందన్నమాట. "ఎందుకమ్మా బాధపడతావు? మళ్ళీ హెల్ప్ చేస్తావు" అంటుంది. సో, ద సైకిల్ కంటిన్యూస్. ఇన్‌ఎవిటబుల్ అన్నమాట. రేపు పొద్దున్న మీ డాటర్ కూడా అలాగే అవుతదేమో అట్ ది ఏజ్ షీ ఆఫ్ ఈస్ 40. ఆల్రెడీ డూయింగ్ ఇట్. బట్ నన్నొచ్చి అంటుంది. సో, we are both entirely different personalities. Thought process entirely different. బట్ 2017లో అమ్మ ఎన్‌జీఓ అంటే 2017లో అమ్మ సైకాలజీ కంప్లీట్ చేశాను. నా అక్క వాళ్ళ కొడుకుని నా పాపాయిని పెట్టుకొని బుడ్డోళ్ళని 2, 3 ఇయర్స్ పిల్లలిద్దరిని పెట్టుకొని కార్ డ్రైవ్ చేసుకుంటూ షీ యూజ్డ్ టు గో టు అంబేద్కర్ యూనివర్సిటీ ఆల్ ద వే. అండ్ దెన్ అక్కడ పేపర్స్ సబ్మిట్ చేసి, ఫార్మ్స్ ఫిలప్ చేసి వీళ్ళిద్దరు కోతులు ఆడుతూ ఉండేవాళ్ళు, డిస్టర్బ్ చేస్తూ ఉండేవాళ్ళు. బట్ స్టిల్ అమ్మ యూజ్డ్ టు వాళ్ళు నిద్రపోయేవాళ్ళు. వాళ్ళకి తినిపించుకొని, తీసుకెళ్ళి ప్యాషన్ టువర్డ్స్ స్టడీ అనమాట. దెన్ నేను అనుకున్నా, ఛీ! నా జీవితం నేనేం చేయట్లేదు మా అమ్మతో కంపేర్ చేస్తే. 5 ఏళ్ళు జాబ్ చేస్తే నా పిల్లని తనే చూసుకుంది. నన్ను తనే చూసుకుంది. నా పిల్లని తనే చూసుకుంది. సో, ఐ హావ్ టు హెల్ప్ హర్ ఇన్ సమ్‌హౌ వేర్ ఐ కెన్ గివ్ మై సపోర్ట్ టు హర్. ల్యాప్‌టాప్ పెట్టుకొని, బ్యాగేసుకొని లైక్ ఎ కాలేజ్ స్టూడెంట్ ఆ ఏజ్‌లో అమ్మ యూజ్డ్ టు గో టు డిఫరెంట్ స్కూల్స్, కాలేజెస్ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేయించుకొని, స్కూల్స్‌కి, కాలేజెస్‌కెళ్ళి నేను సైకాలజిస్ట్‌ని. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. నేను పిల్లలకి చెప్తాను ఎలా ఉండాలి, లైఫ్ ఎలా ఉండాలి అనేనంటే, మీకేంటి ఉపయోగం? మీకేమొస్తది ఇందులో? మీకేం ఇవ్వలేం మేము. పీపుల్ యూజ్డ్ టు సే థట్. సో, ఒక 8 మంది, 10 మంది కలిసి అమ్మ వాళ్ళ కొలీగ్స్, ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ఎన్‌జీఓ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. సో, ఒకళ్ళేమో నేను ట్రెజరర్ ఉంటా. ఒకళ్ళు నేను ప్రెసిడెంట్ ఉంటా. ద టాక్స్ వర్ లైక్ ఇన్ థాట్ వే. హ్మ్. హ్మ్. లాస్ట్‌కి హ్మ్. ఫైనల్‌గా వచ్చేసరికి వన్ పర్సన్ స్టూడ్ అప్. దట్స్ ఇట్. సో, అతను గూడా ఏదో ఇష్యూకి ఎళ్ళిపోయాడనమాట. ఐ సెడ్ మమ్మ వాస్ లైక్ సో డల్.
ఒక మంచి పని కోసమే కదా మనం స్టార్ట్ చేద్దాం అనుకుంది. వై అని అంటే నేనన్నా, "ఇట్స్ ఓకే అమ్మా. నేనుంటా నీతో. నువ్వేం చేస్తానంటే చెప్పు. ఐ యామ్ దేర్ విత్ యూ. నువ్వెక్కడ సంతకం పెడతానంటే నేను అక్కడ పెడతా. నువ్వేం చేస్తానంటే నేను అది ఐ విల్ సపోర్ట్ లైక్ ఎ టీమ్ వర్క్. ఇద్దరం కలిసి లెట్స్ గ్రో ఇన్ లైఫ్" అని చెప్పి డిసైడ్ అయ్యాం. సో, బికాస్ ఆఫ్ అన్‌ఫార్చునేట్ రీజన్స్ మై హస్బెండ్ అండ్ మై కిడ్స్ యూజ్డ్ టు స్టే విత్ మై పేరెంట్స్ అన్నమాట. నలుగురం, వాళ్ళిద్దరు 6 మెంబర్స్ కలిసి ఉండేవాళ్ళం. సో, అయితే అప్పుడు మేము డిసైడ్ అయ్యామన్నమాట 2017 నవంబర్‌లో. గొడవలొస్తాయి. ఎవరిద్దరున్నా గొడవలొస్తాయి. పోట్లాడుకుంటాము. ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ వి ఆర్ అచీవింగ్ టుగెదర్ మ్యాటర్స్. లెట్స్ అచీవ్ దిస్ టుగెదర్ అని చెప్పి డిసైడ్ అయ్యాం మేమిద్దరం. ఎనీథింగ్ యూ డూ సంథింగ్ ఐ విల్ సపోర్ట్ యూ. ఐ డూ సంథింగ్ యూ సపోర్ట్ మీ. సింపుల్. ఫండా. సో, అప్పటినుంచి అంటే ముందల కూడా టీమే మేము. ఎప్పుడూ కొట్టుకోలేదు గానీ నో మోర్ డిఫైన్డ్ థాట్ ప్రాసెస్‌కొచ్చిందనమాట. రిఫైన్ అండ్ డిఫైన్ అయింది మా థాట్ ప్రాసెస్. సో, అప్పటి నుంచి అప్పుడు ఎన్‌జీఓ రిజిస్టర్ చేసి నో ఇప్పటి వరకు అమ్మ ఒక 1,50,000, 2,00,000 మంది పిల్లల్ని కలిసుంటారు. లైక్ ఫ్రమ్ 2017 నవంబర్. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్. షీ ఈస్ 62 అండ్ ఇప్పటికి కూడా కారేసుకొని ఎళ్ళిపోతుంది. పిచ్చ మైగ్రేన్ ఇష్యూస్. హెల్త్ అస్సలు బాగోదు. బట్ షీ డజంట్ షో దట్ టు ద పీపుల్. అందరూ అనుకుంటారు చాలా యూనో వీళ్ళకేంటిలే అంత బావుంది అనుకుంటారు. కానీ ద ఇంటర్నల్ స్ట్రగుల్స్ ఓన్లీ ఫ్యామిలీకే తెలుస్తుంది అన్నట్టు. ఒక్కరోజు కూడా టాబ్లెట్ ఎయకపోతే వర్క్ అవ్వదు, నడవదు బండి టైప్ క్యాండిడేట్ మా అమ్మ. ఓ మై చాలా గాడ్. డెలికేట్. అలాంటిది విత్ హర్ ప్యూర్ ప్యాషన్ ఆ కంపాషన్‌తో నెక్స్ట్ జనరేషన్ పిల్లలు బావుండాలి. యూనో ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్స్ అవన్నీ పెరిగిపోయినాయి. మదర్స్‌తో మాట్లాడట్లేదు పిల్లలు. మెన్‌స్ట్రువల్ ఇష్యూస్ వచ్చినా, ఏదన్నా ఇష్యూస్ వచ్చినా పిల్లలు ఎవరితో మాట్లాడతారు అని షీ గోస్ అండ్ పిల్లలైతే ఎళ్లి ఇలా హగ్ చేసుకుంటారు అమ్మమ్మ అని. ఓ మేడమ్, మై గాడ్. అమ్మ, ఆంటీ యూనో అంత బావుంటుందనమాట. నేను హైదరాబాద్‌లో ఉన్నన్ని రోజులు నాకు కుదిరినప్పుడల్లా నేను వెళ్ళేదాన్ని సెషన్స్‌కి. ఐ యూజ్డ్ టు టేక్ 1 సెషన్. అమ్మ ఒక సెషన్ తీసుకునేవాళ్ళు. ఒకళ్ళు బాయ్స్‌కి, ఒకళ్ళు గర్ల్స్‌కి అలా తీసుకునేవాళ్ళం. అసలు యూ డోంట్ బిలీవ్ ద స్టోరీస్ కమ్ ఔట్. ఒక్క పిల్ల మారినా షీల్ టెల్ అనమాట. అమ్మ ఏంటి ఒక్కళ్ళు మారినా చాలురా అని. సో, అది ఎట్లా ఎళ్ళిపోయిందంటే నా డీఎన్ఏలోకి ఎళ్ళిపోయిందది. ఓహ్! సో, దట్స్ ఇట్ దట్స్ సో ఇట్ వెంట్ స్వీట్ ఇంటు ఆఫ్ మై హర్ యాక్చువల్లీ. సబ్‌కాన్షియస్ మైండ్ అండ్ నేను కూడా అలానే ఆలోచిస్తాను. పోనీలే ఎవరైనా ఎక్కడైనా బాగుపడితే మంచిదే గదా! అని అనిపిస్తది. సో షీ ఈస్ సచ్ ఎ స్వీట్ హార్ట్. యూ ఆర్ సో లక్కీ. అబ్సల్యూట్‌లీ. ఐయామ్ బ్లెస్డ్. లక్ అనడం కంటే నా పిల్లలిద్దరికీ నేను అదే నేర్పించా. లక్ ఓకే. యెస్. బట్ ఎప్పుడైనా సరే ఐయామ్ లక్కీ అనుకోవద్దు. ఐయామ్ బ్లెస్డ్ అనుకోండి అని నేర్పించాను. వాళ్ళిద్దరు కూడా అలానే అంటారు. వి ఆర్ బ్లెస్డ్ అమ్మా ఓకే. అని. ఈ రోజు నుంచి అది నేను కూడా అదే చెప్తా. యూ ఆర్ బ్లెస్డ్. వి ఆర్ ఆల్ బ్లెస్డ్ ఫర్ వాటెవర్ వి హావ్ ఇన్ అవర్ లైఫ్. యాహ్! ట్రూ దట్. అండ్ సో యాహ్! మీరు ఎలాగో లైక్ యూ స్పోక్ అబౌట్ యువర్ చిల్డ్రన్ కాబట్టి అంటే విచ్ ఈస్ మోర్ ఎక్సైటింగ్? అంటే బీయింగ్ ఎ మదర్ ఆర్ బీయింగ్ విత్ మదర్? ఆఫ్ కోర్స్ ఐ మిస్ మై మామ్. బట్ అపార్ట్ ఫ్రమ్ థాట్ నాదంతా అన్‌కన్వెన్షనల్ లైఫ్ అయిపోయింది అప్పట్లో. ఇప్పుడైతే ఓకే. అప్పట్లో ఓకే. సో డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉండేది. అంటే లైఫ్ స్టైల్ అంటే సిట్యుయేషన్స్ అలా వచ్చేసుండే. సో, బట్ ఒక్కటే అంటే ఐయామ్ ఎంజాయింగ్ బోత్. ఐ ఎంజాయ్ బోత్. అది అది బికాజ్ మోడర్న్ ఆన్సర్ అమ్మతో అండి. అది ఎందుకంటే డిప్లొమాటిక్ అది. డిప్లొమాటిక్ కాదు. నో బికాజ్ ఐయామ్ బ్లెస్డ్. యూ నో ఓకే. మై మై ఇన్ 10 డేస్ మై డాటర్ ఈస్ 16థ్ బర్త్‌డే. ఇలా నిన్న మొన్న పుట్టినట్టు అనిపిస్తదది మా బుడ్డిది. సో, షీ ఈస్ సెలబ్రేటింగ్ హర్ 16థ్. సో, వాట్ హ్యాపెన్స్ లైక్ మా ముగ్గురికి ఆ బాండ్ ఉందనమాట. అమ్మకి, నాకు, మా పాపకి ముగ్గురికి బాండ్ ఉంది. 3 జనరేషన్స్. యాహ్! సో, మా అమ్మమ్మ గూడా ఉన్నారు. రాజ్యలక్ష్మి గారు. మా ఓహ్! అమ్మమ్మ ఉన్నారు. అసలు మా ముగ్గురిని ఒక చోట కట్టకట్టి నుంచోబెడితే మా అమ్మమ్మ అనమాట. ఆవిడ ఇంకా స్పీడు. ఆవిడ ఇంకా అమేజింగ్‌గా మాట్లాడతారసలు. అసలు మేము మాట్లాడే దాంట్లో లైక్ లైక్ అమ్మ, నన్ను, పాపని కలిపితే లైక్ 10% ఏమో తను 90%. ఓహ్ అసలు మై గుడ్నెస్. యెస్. షీ ఈస్ ఎ రాక్ స్టార్. ఆమె అదే అంటుంది. నేనెళ్లి మాట్లాడితే నాతో ఈక్వల్‌గా మాట్లాడుతుంది. నువ్వెళ్లి మాట్లాడితే నీతో ఈక్వల్‌గా మాట్లాడుతుంది. అన్ని ఏజెస్ వాళ్ళకితో మాట్లాడుతుంది. తాతక్క అనమాట. డ్యాడీ వాళ్ళ అక్క తను. సో, మా అత్త గూడా అన్నట్టు. బట్ వి కాల్ హర్ అమ్మమ్మ ఓన్లీ. సో, 4 జనరేషన్స్. సో, అమేజింగ్‌లీ బ్లెస్డ్ ఇన్ లైఫ్.
బికాస్ వీ గెట్ టు అండర్స్టాండ్ ఇప్పుడు పిల్లల జనరేషన్‌లో ఏం జరుగుతుంది అని వి ఆర్ లెర్నింగ్. 3 ఆఫ్ అస్ ఆర్ లెర్నింగ్. నా నుంచి అదర్ 3 ఆర్ లెర్నింగ్ హౌ టు హెల్ప్ పీపుల్ అండ్ ఆల్. హౌ టు బి కంపాషనేట్ అని మమ్మీ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం. అండ్ అంత ఏజ్ వచ్చిన ఏజ్ ఈస్ జస్ట్ ఎ నంబర్ అని అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం మేము. వి ఆర్ ఆల్ టీచింగ్, లవింగ్, కేరింగ్ విత్ ఈచ్ అదర్. సో ద రిలేషన్‌షిప్ ఈస్ ఎంజాయ్‌మెంట్. వెనెవర్ ఐ స్పీక్ టు మై అమ్మమ్మ, షీ పంప్స్ అప్ విత్ సో మచ్ ఎనర్జీ. "ఏం చేస్తున్నావు కొత్తగా? ఎవరిని సతాయిస్తున్నావు?" అని అడుగుతుందనమాట. సో, పిల్లలు ఎలా ఉన్నారు ఇవి కాదు. "ఏం చేస్తున్నావు కొత్తగా? అసలు ఏం ఎక్సైటింగ్‌గా అవుతుంది లైఫ్‌లో? ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు నువ్వు. చెప్పు చెప్పు" అని అంటారు. సో, దట్ ఈస్ గివ్స్ లైక్ కాంటెంపరరీ అన్నమాట. యాహ్! సో మచ్ ఆఫ్ ఎంథూసియాజం ఇన్ లైఫ్ అనమాట. సో, మస్తుంటది మా కాన్వర్జేషన్స్ అవన్నీ. వి ఎంజాయ్ ఎ లాట్. ఆఫ్ కోర్స్ వి హావ్ అవర్ ఎమోషనల్ మూమెంట్స్ అండ్ డిస్టర్బెన్సెస్ అండ్ ఆల్. బట్ ఏవి పెద్దవి చేసుకోవాలి, ఏవి పెద్దవి చేసుకోవద్దు అని పిచ్చి డెఫినిషన్ ఉంది మాకు. ఏంటి అంటే ఏదన్నా ఇష్యూ అయిందనుకో, వి కమ్ ఔట్ ఆఫ్ ఇట్. లైక్ ఆ గ్రడ్జెస్ పెట్టుకొని, ఆ లగేజ్, బ్యాగేజ్ మోసుకుంటూ ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత నువ్వు అలా అన్నావు అని అనం. అప్పటికప్పుడు చెప్పేసుకుంటాం అనమాట. ఐయామ్ హర్ట్. యూ నో లాస్ట్ వీక్‌లోనే ఏదో ఇష్యూ అయింది నా కూతురికి, మా అమ్మకి. ఈ బుడ్డిది ఏదో అనుకుని ఏదో అనేసుకుంది. సో, షీ సెంట్ వాయిస్ మెసేజ్, "అమ్మమ్మ నేను ఇలా హర్ట్ అయ్యాను" అని. సో, అమ్మ ఆల్సో ఎక్స్‌ప్లెయిన్డ్ హర్ లైక్ మై థాట్ ప్రాసెస్ ఈస్ దిస్ అని. ఇద్దరు ప్యాచప్ అయిపోయారు. మళ్ళీ కబుర్లు చెప్పుకుంటున్నారు. అంతే సింపుల్. యాస్ సింపుల్ యాస్ దట్. అంతే. బికాస్ లైఫ్ ఈస్ టూ షార్ట్ టు బీ విత్ అమ్మ ఆర్ నాన్న ఆర్ కిడ్స్ ఆర్ వాటెవర్. నెక్స్ట్ 5 ఇయర్స్ షీ విల్ గో టు అ యూనివర్సిటీ. ఐ విల్ మిస్ హర్ ఫర్ ష్యూర్. సో, ఆ 5 ఇయర్స్‌ని నేను ఎంత ఎక్సైట్‌మెంట్‌తో చేయగలను అని నేను ఆలోచిస్తాననమాట. సో దట్ షీ విల్ నాట్ గో అవే ఫ్రమ్ మీ మెంటల్లీ. మెంటల్లీ. ఈవెన్ ద సేమ్ థింగ్ హ్యాపెనింగ్ విత్ యూ రైట్ నౌ. యాహ్! సో యాహ్! ఇప్పటికిప్పుడు ఇఫ్ దేర్ ఈస్ ఎ పోర్టల్ టు ట్రావెల్ టు యువర్ మామ్, లైక్ హౌ డు యూ తప్పకుండా. ఫీల్? డోరేమోన్ డోర్ అంటది నా కూతురు. డోరేమోన్ ఆహ్, ఎవ్రీవేర్ డోర్ ఏదో అంటారు కదా! డోరేమోన్ ఓపెన్ చేసుకొని ఎళ్ళిపోతుంటాడు. అలా ఇట్స్ వెళ్ళిపోతాడు. 'హ్యారీ పాటర్‌లో' ఉన్నట్టు ఆ పోర్టల్‌లో అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతే తిన్నగా వెళ్లి మామ్‌ని హగ్ చేసుకుంటే భలే ఉంటుంది. అబ్సల్యూట్‌లీ. 1 ½ ఇయర్ అయింది. 3 మోర్ మంత్స్ టు గో. ఐయామ్ గోయింగ్ క్రేజీ. ఓకే. ఆఫ్టర్ 3 మంత్స్ you're gonna meet her again? యాహ్! జులై ఎండింగ్‌లో వి ఆర్ ట్రావెలింగ్ టు ఇండియా. ఓకే. ఓకే. నైస్. 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 షీ విల్ బి మోర్ ఎక్సైటెడ్ అయితే. ఎక్సైట్‌మెంట్ పక్కన పెట్టేసి వెయిటింగ్ ఆ డెస్పరేషన్‌లోకొచ్చేసాం మేము. ఓకే. ఓకే. సో వెన్ వాస్ ద లాస్ట్ టైమ్, అంటే లైక్ యాస్ యూ ఆర్ స్టేయింగ్ అవే ఫ్రమ్ యువర్ మామ్, వెన్ వాస్ ద లాస్ట్ టైమ్ యూ హగ్డ్ హర్? ఏడిపిస్తున్నారిప్పుడు. అయ్యయ్యో! సెప్టెంబర్ 7th, 2022. ఓకే. యూ వర్ సెండింగ్ హర్ ఆఫ్, లైక్ షీ నో, వర్ సెండ్. ఐ వాస్ కమింగ్ ఆఫ్ టు యాహ్! జర్మనీ యాహ్! బ్యాక్. యాహ్! అచ్చా! అచ్చా! ఓకే. ఐ అండర్‌స్టాండ్. మీ కళ్ళు ఆల్రెడీ చెప్తున్నాయి ఏవో ఇంక చాలురా ఎక్కువ అడక్కు. సార్ట్ ఆఫ్. అండ్ యాహ్! మనం ఎంత గ్రో అయినా, ఇవి లైక్ మన పొజిషన్ అవ్వనియండి, మన ప్రొఫెషనల్‌గా అవ్వనియండి, పర్సనల్‌గా అవ్వనియండి, మనం ఎంత గ్రో అయినా లైక్ అమ్మ దగ్గర వచ్చేసరికి మనకు ఆ అల్లరి, ఆ ఒంటరితనం అది మనకు మిస్ అవ్వదు. సో కోర్స్. మిమ్మల్ని చూస్తే మీరు కూడా కొంచెం బాగానే అల్లరి చేశారు చిన్నప్పుడు అనిపిస్తుంది. యాహ్! సో ఎందుకంటే నేను ఇంట్లో చిన్నదాన్ని. సో, అక్క నేను ఆ! ఇద్దరమే. సో, మనం ఫుల్ పాంపర్డ్, స్పాయిల్డ్ బ్రాట్. స్మైల్ డాడ్. సో జస్ట్ షేర్ ఎ మూమెంట్, అంటే మీ మామ్ మీకు మొట్టికాయలు ఇచ్చిన మూమెంట్ ఏమైనా అబ్బో! 10థ్ క్లాస్‌కొచ్చాక కూడా కొట్టింది నన్ను. చదవట్లేదని. సో ఐ స్టిల్ చదవట్లేదు హావ్. అనేది కామన్ థింగ్ అండి. సమ్ అట్లా ఏమైనా అని కాదు. టెక్నికల్. అంటే జనరల్‌గా అంటారు కదా! ఇంట్లో ఆడపిల్లల్ని కొట్టరు. అంటే ఉంటాయి గదా! కొన్ని ఎదిగొచ్చిన ఆడపిల్లల్ని కొట్టరు టైప్‌లో ఉంటుంది గదా! అఫ్‌కోర్స్ ఆ తర్వాత కొంచెం ఏదో చదివి వెలగబెట్టాం గానీ, బట్ స్టిల్ ఐ యామ్ దట్. ఐ మీన్ నేను పర్సనల్‌గా అని గాదు, ట్రబుల్ మేకర్. మై మై జాతకం వాస్ ఎ ట్రబుల్ మేకర్ ఇన్ మై లైఫ్. సో, ఐ గేవ్ లాట్ ఆఫ్ టఫ్ టైమ్ టు బోత్ మై పేరెంట్స్. బట్ వి స్టూడ్ యాస్ ఎ ఫ్యామిలీ అన్నమాట. అంటే చిన్నప్పటి నుంచి కూడా డ్యాడీ ఎప్పుడు మమ్మీ గాని, డ్యాడీ గాని మీరు ఆడపిల్లలు, మీరు ఇదే చేయాలి. దీస్ ఆర్ లైక్ జెండర్ డిఫైన్డ్ రోల్స్ అని ఏం పెంచలేదు మమ్మల్ని. సో, బైక్ కొనిచ్చారు. అంటే బుడ్డి సన్నీ దొరికేది కదా! అప్పట్లో. అది కొనడమే గ్రేట్. యాహ్! సో, అన్నీ కొనిచ్చారు. వీక్లీ 3 టైమ్స్, ఒక్కొక్కసారి అయితే వీక్లీ 3 టైమ్స్ వి యూజ్డ్ టు గో టు అ మూవీ లైక్ ఎవ్రీ ఆల్టర్‌నేటివ్ డే కొత్త మూవీకెళ్ళిపోయేవాళ్ళం. డ్యాడీకి చాలా మంది చెప్పారు, "ఆడపిల్లల్ని చాలా ఇదిగా పెంచుతున్నావు" అని.
బట్ మమ్మీ గానీ, డ్యాడీ గానీ ఎప్పుడు ఆ డిఫైన్డ్ రోల్స్‌లో ఉండిపోలేదు. ఫ్రెండ్స్ లాగా ఉండాలి అని చెప్పి లైక్ మా చాలా చిన్నప్పుడు వీ హాడ్ అ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. వి యూజ్డ్ టు కాల్ దెమ్ అత్త. నలుగురు ఆడపిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళు. సో, లాస్ట్ అత్త ఐ మీన్ షీ యూజ్డ్ టు వర్క్ యాస్ ఎ టీచర్. మమ్మీకి చాలా క్లోజ్ అనమాట. మమ్మీకి చాలా లైక్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అవ్వకుండానే పెళ్లయిపోయింది. మార్చ్ వాస్ ఎగ్జామ్స్ అండ్ ఫిబ్రవరి వాస్ లైక్ షీ గాట్ మ్యారీడ్. మావయ్య, సొంత మావయ్య. తర్వాత చదువుకుంది అండ్ ఆల్ దట్ స్టఫ్. బట్ షీ హ్యాడ్ హర్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ ఇన్-లాస్. చాలా స్ట్రగుల్స్ అయింది మమ్మీ. సో, ఈ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎప్పుడైతే అయ్యారో నేను పుట్టాక 2, 3 ఇయర్స్‌కి ఫ్రెండ్స్ అయ్యారు ఒక ఫ్యామిలీ. సో, ఆ అత్త వాస్ లైక్ వెరీ డైనమిక్ అండ్ ఆల్. బట్ షీ డిడ్ కమిట్ సూసైడ్ అనమాట. కిరోసిన్ పోసుకొని చనిపోయారు అత్త. సారీ. యాహ్! సో, ఇట్ హ్యాపెండ్ లైక్ చాలా ఇయర్స్ బ్యాక్ అయింది. సో, చాలా ఇయర్స్ బ్యాక్. ఐ వాస్ లైక్ మై సన్స్ ఏజ్ 8 ఇయర్స్ అరౌండ్. సో, ఓకే. మమ్మీకి అప్పుడు పడింది ఏంటి అంటే, అసలు ఆడపిల్లకి ఎంత సపోర్ట్ ఇస్తే ఒక ఆడపిల్లకి నిలబడుతుంది లైఫ్‌లో. అమ్మాయి అంత జాబ్ చేసేది, అంత ఫ్యామిలీ సపోర్ట్ ఉండేది అంతా. బట్ ఆ అమ్మాయి వచ్చి అత్తగారింట్లో పడ్డ బాధలు ఎవరికీ చెప్పుకోలేకపోయింది. సో, అలా నా కూతుర్ల జీవితం అవ్వద్దు. బికాస్ ఐ హ్యావ్ 2 గర్ల్స్. దే షుడ్ బి ఇండిపెండెంట్. దే షుడ్ బి అండర్‌స్టాండింగ్ వాట్ లైఫ్ ఈజ్. నాకున్నంతలో నేను నా పిల్లల్ని అంటే అట్‌లీస్ట్ ఇన్ థాట్ ప్రాసెస్ ఇండిపెండెంట్‌గా పెంచుతాను అని చెప్పి బోత్ మామ్ అండ్ డాడ్ ఇద్దరు గూడా అప్పటినుంచి బాగా థాట్ ప్రాసెస్ మారిందనమాట. సో, దట్స్ ద స్టోరీ బిహైండ్ హర్ థాట్ ప్రాసెస్ చేంజ్. సో, అప్పటినుంచి మమ్మీ బాగా మాతో టైం అంటే ముందల గూడా బట్ అప్పటినుంచి ఏంటంటే మోర్ ఓవర్ ఎ ఫ్రెండ్ దాన్ ఎ మదర్ అనమాట. సో, చాలా క్రిటిసిజమ్స్ ఇది చేసుకుంది, ఎదుర్కొంది మా వల్ల. యూ నో మీ మీ పిల్లలు ఇలా చేస్తున్నారు, మీ పిల్లలు అలా చేస్తున్నారు. ఇద్దరం ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకున్నాం. బట్ దే స్టూడ్ యాస్ అ స్ట్రాంగ్ రాక్ బిహైండ్ అస్. ఇప్పటికి కూడా వన్ ఫోన్ కాల్ నీకేమైనా ట్రబుల్ వస్తే వచ్చే నువ్వు అంటారు. సో, వి ఆర్ దేర్ ఫర్ యూ అని చెప్పి అంటారనమాట. సో, అంత స్ట్రాంగ్ విల్డ్‌గా అంటే మొండి అనట్లేదు. బట్ వెనక ఉన్నారు. ఒక చిన్న బేబీని ఆ సపోర్ట్ సిస్టమ్ పంపిస్తారు. ఎప్పుడు వెనకాతలే ఉన్నదన్న ధైర్యం ఇట్ విల్ యాహ్! డ్రైవ్ us ఫార్వర్డ్. దట్స్ యాహ్! హౌ ఇట్ గోస్. ఒక చిన్న బేబీ నడుస్తూ ఉంటే వెనక్కి తిరిగి చూసుకుంటే అమ్మ, నాన్న ఉంటే ఇట్స్ ఓకే నువ్వు నడు అంటే నడుస్తారు కదా! నాకైతే రైట్. ఇప్పటికి కూడా అలానే అనిపిస్తుంది. చాలా సతాయించా నా హెల్త్ వైస్, నా ఫ్యామిలీ లైఫ్ వల్ల. పాపం చాలా అంటే నిజంగా నాకు చెప్పాలంటే నేనేం అల్లరి చేశానో నాకు అంతగా గుర్తులేదు గానీ బట్ ఇలా అయితే బాగా సతాయించాను. ఓకే. సో బట్ ఎట్ సమ్ పాయింట్ వి ఎవాల్వ్డ్ యాస్ అ స్ట్రాంగ్ ఫ్యామిలీ. అక్క, నేను, మమ్మీ, డాడీ ఇప్పటికి కూడా మా ఆయన అదే అంటాడు. ఏదన్నా జస్ట్ నెక్స్ట్ వేరే పర్సన్స్ ఉంటారు తెలుసా నీ లైఫ్‌లో మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క కాకుండా. ఇంకెవరి విషయాలన్నా చెప్తావా? ఎవరి పేర్లన్నా చెప్తావా? అని అడుగుతాడు. though you are surrounded by many people, but then ఆ క్లోజ్డ్ సర్కిల్‌లో యాహ్! వీళ్ళుంటారు. అంతే. ఐ మీన్ అంటే ఇంకా దూరంగా ఉన్నాం. అక్క యూఎస్‌లో ఉంది. నేను ఇక్కడ ఉన్నా. మమ్మీ, డాడీ హైదరాబాద్‌లో ఉన్నారు. బట్ స్టిల్ ఇట్ ఈస్ లైక్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అంతే అంటే పార్ట్ ఆఫ్ ద బాడీ ఈస్ మిస్సింగ్, సోల్ మిస్సింగ్ అన్నంతే అంతే. ఎవ్రీ డే లైక్ మార్నింగ్ ఇఫ్ ఐ డోంట్ కాల్ మై మామ్ మై డే డజంట్ స్టార్ట్ అనమాట. ఓహ్! దట్స్ సో నైస్ అబ్బా! 3 టైమ్స్, 4 టైమ్స్ ఒక్కోసారి 6 టైమ్స్, 8 టైమ్స్ కూడా కాల్ చేస్తా ఉంటా. లైక్ ఐ అదేదో రీల్ అండర్‌స్టాండ్. ఉంటది కదా! సో 50 సార్లు, 100 సార్లు, 500 సార్లు అని అలానే ఉంటది. అదే అంటే దట్ షోస్ అంటే మీ బాండ్‌కి అండ్ మీ మధ్య ఉన్న యాహ్! లవ్ అండ్ కేర్‌కి లైక్ దట్స్ హౌ ఇట్ షుడ్ బి యాక్చువల్లీ. ఇట్ షుడ్ బి విత్ ట్రూ. ఎవ్రీబడీస్ లైఫ్. అండ్ రోజు మీరు ఫోన్‌లో మాట్లాడుకున్నా సరే, బట్ యాస్ దిస్ ఈస్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఫర్ శైలజ గారు, ఇఫ్ యూ వాంట్ టు కన్వే ఎ మెసేజ్ త్రూ దిస్ పాడ్‌కాస్ట్, యెస్, షూర్. శైలజ గారి గురించి ఏం చెప్తారు? శైలజ గారు గురించి ఏం చెప్తాను అంటే యాహ్! ఐయామ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్. ఎందుకంటే ఐ హావ్ సీన్ హర్ జర్నీ. ఐ హావ్ సీన్ హర్ కంపాషన్. ఐ హావ్ సీన్ హర్ ప్యాషన్ టు హెల్ప్ చిల్డ్రన్. అంటే తన పిల్లల్ని మాత్రమే తన పిల్లలు అనుకోలేదు తనెప్పుడు. అత్తల పిల్లల్ని, మా బాబాయ్ పిల్లల్ని, యూనో మా పిన్ని పిల్లల్ని ఎవ్రీబడీ షీ ఓన్డ్ అనమాట. నేను అదే అంటా, ఎందుకమ్మా వాళ్ళు నీకు కాల్ చేయకపోతే చేస్తావు నువ్వు అంటే, ఇట్స్ ఓకే. ఫైన్. వాళ్ళు కూడా పిల్లలే. వాళ్ళు నేర్చుకుంటున్నారు.
తన ఫ్యామిలీ అనే బౌండరీస్ నుంచి షీ వెంట్ ఔట్. షీ మెట్ అరౌండ్ 2,00,000 కిడ్స్. షీ టేక్స్ దెమ్ విత్ ద సేమ్ కంపాషన్ ఆఫ్ హర్ ఓన్ కిడ్స్ అన్నమాట. సో, అంటే నేను చాలా మందిని చూసాను. బట్ అందరిలో అది ఎప్పుడు చూడలేదు. చాలా రేర్‌గా చూసాను ఆ క్వాలిటీ. యూ నో సో, ఐ యామ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్ బికాస్ ఆఫ్ థాట్. మోర్ అంటే ప్రతి వాళ్ళు నేను నా పిల్లలు బావుంటే చాలు అనుకునే లోకంలో అందరూ బావుండాలి. ఆఫ్‌కోర్స్ అందులో మనం గూడా బావుండాలి అనే వాళ్ళని మా అమ్మ, నాన్నని చూసాను. నాన్న ఈక్వల్ టు మదర్. మదర్స్ డే రోజు అమ్మ గురించి మాట్లాడి, నాన్న గురించి మాట్లాడకపోతే నేను చాలా తప్పు చేసిందన్నమాట లిటరల్లీ. యూ నో ఓకే. బికాస్ దే ఆర్ వన్. అమ్మ, నాన్న ఇద్దరు ఒకటే మాకు. అక్కకి, నాకు. సో, యూ నో ఏం కోతి వేషాలేసినా, ఏం గొడవలు తెచ్చినా ఇంటి మీదకి, లేకపోతే ఏం ప్రౌడ్ చేసిన వాళ్ళని అమ్మ చదువుకుంటానన్నా, మేం చదువుకుంటానన్నా, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకుంటానన్నా, మీ దగ్గరే వచ్చుంటాను నాన్న అని అడిగినప్పుడు గానీ, నేను ఇలా ట్రబుల్‌లో ఉన్నాను నాన్న అని చెప్పినప్పుడు గానీ, దే హావ్ టేకెన్ ఇట్ అస్ బోత్ యాస్ వన్. సో, వాళ్ళ లోపల ఏం మదన పడ్డారో అవన్నీ నాకు తెలియదు నిజంగా ఇప్పటికి కూడా. బట్ దే స్టూడ్ యాస్ వన్. సో, ఆ మదర్ అంటే నాకు ఇద్దరు కనిపిస్తారు. ఆ మదర్ అనే పేరులో. ఆఫ్‌కోర్స్ అమ్మ ఈజ్ అమ్మ ఫర్ ష్యూర్. బట్ నాకు వాళ్ళిద్దరూ కలిసి కట్టుగా ఉంటేనే అమ్మ అంతే. మదర్, ఆ యూనివర్స్ ఇంకా వాళ్ళిద్దరే. దట్స్ గ్రేట్ వే ఆఫ్ పుట్టింగ్ ఇట్. మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఐ కెన్ సీ ఇట్. దట్స్ ఓకే. దట్స్ ఓకే. దట్స్ యాహ్! హౌ వన్ షుడ్ బి. లేకపోతే మనుషులే కాదబ్బా. ట్రూ థట్. లైక్ వాట్స్ యువర్ ఫాదర్? అంటే ఆయన పేరు అండ్ వాట్ హి డస్? యాహ్! డ్యాడీ పేరు శ్యామ్ సుందర్. సో, ఓకే. హి ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. అంటే ఒక ఒక అమ్మలో చూస్తాం. మా నాన్నకి అందరూ ఈక్వల్. అసలు ఎవ్వరొచ్చి ఏమన్నా హెల్ప్ అడిగితే, "ఆ! నేను చేస్తా" అంటారు. చేసి పెడతారు. లైక్ హి ఈస్ రిటైర్డ్ ఫ్రమ్ ఎస్‌బీఐ. లైక్ ఎప్పుడో పేరులోనే ఉందండి శ్యామ్. యాహ్! ఏంటి మా నాన్న కొంచెం నల్లగా ఉంటారనమాట. బట్ ఏంటంటే ఆ మనిషిని చూస్తే ఎవరైనా ఎళ్లి ఫస్ట్ హగ్ చేసుకుంటారు. నా ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా మా అమ్మ, నాన్నకి ఫోను చేస్తారు. మా అమ్మకి ఫోను చేస్తారు. మా అక్క ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా కలుస్తారెళ్లి ఫోనులు చేస్తారు. నా ఫ్రెండ్స్ ఇప్పుడు టీఎంఎల్‌లో నేను ఎంతమందికి తెలుసో నాకు తెలీదు గానీ, మా అమ్మ అయితే మోస్ట్‌లీ అందరికీ తెలుసు తెలుగు మామ్స్ నెట్‌వర్క్‌లో. ఓహ్ మై గాడ్! యాహ్! సో, చాలామంది ఇంటికెళ్తారు కలవడానికి. అండ్ దే కాల్ మై మామ్ అండ్ డాడ్ యాస్ ఆఫ్‌కోర్స్ అమ్మ. అండ్ ఒకళ్ళు పెదనాన్న అని పిలుస్తారు. ఒకళ్ళు బాబాయ్ అని పిలుస్తారు. మెసేజ్‌లు చేసుకుంటారు. జోక్స్ పంపించుకుంటారు. ఇట్స్ సో మచ్ ఫన్ ఫర్ దెమ్. అంటే నాకు నాకు నిజంగా ఒక టెన్షన్ కొంచెం తగ్గిందేంటి అంటే ఐ యూజ్డ్ టు ఫీల్ సో గిల్టీ వాళ్ళని వదిలేసొచ్చాను. ఐ యూజ్డ్ టు ఫీల్ దట్ గిల్టీ. బట్ సో మెనీ వుమెన్ దే హావ్ టేకెన్ అప్ రోల్స్ ఆఫ్ కాలింగ్ దెమ్ యాస్ బాబాయ్, పెద్దనాన్న. దే కీప్ ఆన్ కాలింగ్ దెమ్, గో విజిట్ దెమ్. సో, నాకు కొంచెం ఓకే. వీళ్ళందరూ ఉన్నారు ఫైన్ అనిపిస్తుందనమాట. థాంక్ గాడ్ ఐ కుడ్ గివ్ దెమ్ లిటిల్ హ్యాపీనెస్ అని చెప్పి అనిపిస్తుంది. దట్స్ అమేజింగ్ అండి. దట్స్ అమేజింగ్. సో, సో యాహ్! ఇట్స్ సో నైస్ టు సీ దెమ్. అంటే ఒక కపుల్ ఎట్లా ఉండాలి అంటే అమ్మ నాన్నలాగా ఉండాలి. మా అమ్మ నాన్నలాగా ఉండాలి అని చెప్పొచ్చు. యూ కెన్ షో దెమ్ యాస్ ఎగ్జాంపుల్ అన్నమాట. అబ్సల్యూట్‌లీ. వెరీ నైస్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. సో యాహ్! అండ్ ఇట్స్ టైమ్ అండి. ఐ హావ్ టు బిడ్ ఎ గుడ్ బాయ్. బై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్. అంటే హోస్టింగ్ యూ అంటే లైక్ మీరు లైక్ రోల్స్ రివర్స్ అని ఇందాక చెప్పాను కదా! యెస్. అక్కడ నుండి ఐ హోస్టింగ్ యూ ఇట్స్ ఎ ప్రివిలేజ్. అండ్ థాంక్ ఐమ్ యూ. సో అండ్ ఐ ఫెల్ట్ రియలీ గుడ్ టాకింగ్ టు యూ. అండ్ శైలజ గారి గురించి, శ్యామ్ గారి గురించి తెలుసుకుని ఇట్స్ లైక్ ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. దే ఆర్ లీడింగ్ దట్ లైఫ్ విచ్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ టు మెనీ పీపుల్. అండ్ యూ ఆర్ మేకింగ్ దెమ్ ప్రౌడ్. యూ ఆర్ ఫీలింగ్ ప్రౌడ్. అండ్ యాక్చువల్లీ నేను ఒకటి అడుగుదాం అనుకున్నా. అంటే ద ఎన్‌జీఓ స్టార్ట్ చేశా అన్నారు కదా! అంటే దాని గురించి ఏమైనా చెప్తారా కొంచెం? షూర్. 'సహజ ఫౌండేషన్' అని వి స్టార్టెడ్ ఇన్ 2017. So ఓకే. we go to schools and colleges and we educate the children, students on menstrual hygiene and life skills ఒకటి. అండ్ ఎస్పెషల్లీ సోషల్ మీడియా సైడ్ ఎఫెక్ట్స్, ఫోన్ సైడ్ ఎఫెక్ట్స్. ఫోన్ వాడటం వల్ల ఏంటి చాలా మంది పిల్లలకి తెలియట్లేదు. అండ్ చాలా చోట్ల డ్రగ్ అబ్యూస్ గురించి కూడా మాట్లాడుతున్నాం. వి టాక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ సెపరేట్‌లీ విత్ బాయ్స్ అండ్ గర్ల్స్.
సో మనం అనుకుంటాం బాయ్స్ ఇట్స్ ఓకే అని, బట్ స్టిల్ బాయ్స్ హ్యావ్ సో మెనీ డౌట్స్ అబౌట్ దేర్ బాడీ, దేర్ లవ్ స్టోరీస్, ప్రీ ప్రెగ్నెన్సీస్, ఎర్లీ ప్రెగ్నెన్సీస్, లవ్ స్టోరీలు. ఈ ఊళ్ళల్లో అమ్మాయిలకి శానిటరీ నాప్కిన్స్ దొరకవు. సో వీ గివ్ శానిటరీ నాప్కిన్స్, వీ గివ్ స్టేషనరీ, వి వి గివ్ శానిటరీ నాప్కిన్స్ డిస్పెన్సర్స్ కూడా కొన్ని చోట్ల ఇస్తున్నాము. సో ఎస్పెషల్లీ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద గర్ల్ సైడ్, శానిటరీ నాప్కిన్స్ కానీ అవన్నీ ఇవ్వడానికి. అండ్ వీ యాక్టివ్లీ కలెక్ట్ ఫండ్స్. సో ఎవరైనా కనుక ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు డొనేట్ త్రూ యూ, దట్ వుడ్ బి అ గ్రేట్ హెల్ప్ ఫర్ అస్. ఇంకొక హౌ డు వి ఫైండ్ ఇట్ అండి? సహజ ఫౌండేషన్. సహజ ఫౌండేషన్ ఫేస్బుక్ పేజ్ ఉందండి. సో Okay. ఇట్ ఈస్ అ పేజ్ ఇన్ ఫేస్బుక్. సో we they can connect me through that, or Pradeep Visam Setti, they can search all over, I'm there like a Sarvantaryami. హౌఎవర్ నేను మీ ప్రొఫైల్స్ అయితే లింక్ షేర్ చేస్తాను Yeah, డిస్క్రిప్షన్ sure. లోని. Thank you. Like the mothers who are listening to this and the people who are listening to this may follow you there and వాళ్ళ Thank డౌట్స్ you. క్లారిఫై చేసుకోవచ్చు. And Sure. thank you so much for being there, and once again a very 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 happy Mother's Day. Thank you, Samved. మీకు కూడా అండ్ వింటున్న అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ బీ వెరీ హ్యాపీ. అండ్ మోర్ సారీ ఫర్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్. లాస్ట్ 1 minute కూడా తీసుకోను. యునో మదర్ అంటే ప్రెషర్ అవ్వకండి. మదర్ అనే వర్డ్ వినేసి అమ్మో నేను ఇప్పుడు మదర్ని ఏం చేయాలి అని ప్రెషర్ అవ్వకండి. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ జర్నీ. అఫ్ కోర్స్ ప్రెషర్ ఉంటుంది, బట్ జస్ట్ ట్రై టు ఎంజాయ్ ఇట్. మనం ప్రెషర్ తీసుకుంటే థింగ్స్ అవ్వవు, ప్లెజర్ తీసుకుంటే థింగ్స్ అయిపోతాయి ఈజీగా. ఇన్వాల్వ్ యువర్ కిడ్స్, ఇన్వాల్వ్ యువర్ ఫ్యామిలీ ఇంటూ యువర్ డైలీ రొటీన్. సో ఒక మదర్ తలుచుకుంటే తప్పకుండా ఏదైనా సాధించగలదు. పిల్లల్ని కూడా, ముగ్గురిని కూడా సాధించగలదు. సో అలానే తప్పకుండా సాధించండి. అందరినీ సాధించి మీ పనులు సాధించుకోండి. ఫస్ట్ థింగ్, mothers don't ask for help. So please ask for help. I need help. There is nothing wrong in it అండి. Voice it out. Take help from your children, take help from your family, or the maid పెట్టుకోండి. You just have to ask it to get it in your life. Nice. So all the mothers out there, మీరు ఇది విన్నారు కాబట్టి డోంట్ హెసిటేట్ టు ఆస్క్ ఫర్ హెల్ప్. అండ్ ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకున్నా, నేర్చుకోవాలనుకున్నా, మనకు ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండాలనుకున్నా, డూ బీ అ పార్ట్ ఆఫ్ తెలుగు మామ్స్ నెట్వర్క్. ఇంకా 50 members అయితే 30,000 అవుతుందంట. సో లెట్స్ మేక్ ఇట్ 30K వెరీ ఫాస్ట్. ఓకే. So thank you so much, and once again, Thank you. we'll take leave now. Thank you so much. Thank you, Samved.